విజయవాడ దుర్గగుడి దేవస్థానంలో అత్యంత కీలకమైన 8 ఫైళ్లు గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. గతంలో పనిచేసిన ఈవోల నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శలు వినిపిస్తున్నాయి. గల్లంతైన ఫైళ్ల వ్యవహారంపై ఈవో దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ సంబంధిత విభాగాలకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల ఈవో ఫైళ్లను పరిశీలించే క్రమంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఫైళ్ల గల్లంత విషయంపై సంబంధిత అధికారులు నుంచి ఈవో వివరాలు ఆరా తీశారు. కోర్టుకు వెళ్లిన ఉద్యోగుల సర్వీస్ సంబంధించిన కేసుల ఫైళ్లు గల్లంతైనట్టు గుర్తించారు. ఈ ఫైళ్ల ఆధారంగానే కోర్టు కేసుల్లో కౌంటర్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి కనిపించకపోవడంతో ఈవో సంబంధించిన అధికారులను పిలిచి వివరాలు అడిగారు. ఉద్యోగులు సైతం సరైన సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయారు. మాయమైన ఫైళ్ల గురించి గతంలో పనిచేసిన ఉద్యోగులు, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల సమాధానం చెప్పాలని ఈవో దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి హెడ్ ఆఫీస్ నుంచి ఫైళ్లు తప్పించుకుని కోర్టులో కౌంటర్ వేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. విజయవాడ దుర్గగుడి దేవస్థానంలో అత్యంత కీలకమైన 8 ఫైళ్లు గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఈ గల్లంతైన ఫైళ్ల గురించి అధికారులు ఏమంటున్నారు? పూర్ణ, సుమిత్ర, ఏదైతే దుర్గగుడిలో అత్యంత కీలకమైన 8 ఫైళ్లు గల్లంతైనట్టు కూడా దుర్గగుడి అధికారులు మొత్తం కూడా గుర్తించడం కూడా జరిగింది. అయితే ఇలా ఫైళ్లకు సంబంధించిన వివరాలు ఉద్యోగస్తులని ఈవో అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ ఉద్యోగస్తులను వివరణ అడిగితే వాళ్ళు అసలు పొంతలేని సమాధానాలను చెప్పడంతో పాటు వాళ్ళంతా కూడా మౌనం దాల్చడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తపరిచినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వారంతా కూడా ఉద్యోగస్తులను ఎవరైతే వివరణ అడిగారో వాళ్ళంతా కూడా సరైన సమాధానం చెప్పకుండా మొత్తం కూడా వాళ్ళంతా కూడా మౌనం వహించడంతో ఎవరైతే ఈవో తీవ్ర ఆగ్రహం కూడా ఉద్యోగస్తుల మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇవన్నీ కూడా ఈ ఫైల్స్ అన్ని కూడా చూస్తే కనుక ప్రధానంగా ఏదైతే కోర్టుకు వెళ్ళిన ఉద్యోగుల సర్వీస్ సంబంధించిన ఫైళ్లు కనిపించకపోవడంతో పాటు లీగల్ సంబంధించిన ఫైల్స్ అంటే కోర్టుకు సంబంధించిన అంశాలకు సంబంధించిన ఫైల్స్ ఏదైతే కోర్టులో వాటిని ప్రొడ్యూస్ చేయాలో వాటికి సంబంధించిన ఫైల్స్ కూడా ఇందులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏఈ కూడా కనిపించకపోవడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే గతంలో పనిచేసిన అధికారులే కావచ్చు, గతంలో ఇక్కడ పనిచేసిన ఎవరైతే ఈవోలుగా పనిచేసిన వారు నిర్లక్ష్య కారణంగానే ఇవన్నీ కూడా పోయాయని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే సరైన ఈ ఫైలింగ్ అంటే ఈ విధానం అంటే ఒక కంప్యూటర్ లో అన్నింటిని కూడా నిక్షిప్తం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఫైలింగ్ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని కూడా అధికారులు అయితే గుర్తించడం కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే హెడ్ ఆఫీస్ నుంచి ఈ వేరే సెట్ ఫైల్స్ తెప్పించుకుని వీటన్నింటిని కూడా కోర్టులో కౌంటర్ దాఖలు చేయడానికైతే సన్నద్ధం అవుతారు. అయితే ఈ ఫైళ్ల మాయం పట్ల అటు దేవస్థానం ఈవో గానీ దేవాదాయ శాఖ కమిషనర్ ఇద్దరు ఒకరే కావడంతో మొత్తం కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి మొత్తం కూడా దీని మీద ఎవరైతే దీనికి నిర్లక్ష్యానికి వహించారో వారి మీద చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా ఈవో ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ పూర్ణ.